హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేటగిరీలో ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఎంట్రీ కాబోతోంది. ఇది పేరుకి మాత్రమే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేటగిరీలో ఉంది. దీని పని మాత్రం ఫోర్ వీలర్ లాగా చేయొచ్చు. అయితే బస్ మ్యానుఫ్యాక్చరర్ అయిన ఎకా మొబిలిటీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేటగిరీలో కూడా తన వెహికల్స్ ని లాంచ్ చేస్తుంది. ప్యాసింజర్ సెగ్మెంట్ లో మొదటిది వచ్చేసి ఎకా 3S. ఇది చిన్న అర్బన్ ఏరియా కోసం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. మరియు రెండోది వచ్చేసి ఎకా 6S. ఇది కూడా త్రీ వీలర్ కేటగిరీలో, కానీ ఇందులో 6 ప్యాసింజర్ 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే 7 సిట్టింగ్ కెపాసిటీతో వస్తుంది అఫీషియల్ గా. అయితే పోయిన వీడియోలో మనం ఆల్రెడీ 3S గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము ఎకా 6S గురించి తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఇంకా అఫీషియల్ తోర్పున లాంచ్ చేయలేదు కంపెనీ, కాబట్టి దీని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ మన దగ్గర అవైలబుల్ గా లేవు. కాబట్టి ఇన్ఫర్మేషన్ కావాలి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి అనుకుంటేనే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం లాంచ్ అయినాక ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాం, ఎలాగో ఆ వీడియో మీరు చూడొచ్చు. అయితే వీడియోని కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళ కోసము వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని ఎకా మొబిలిటీ L5M కేటగిరీలోనే లాంచ్ చేస్తుంది. అంటే ఒక త్రీ వీలర్ కేటగిరీలోనే లాంచ్ చేస్తుంది. అదేవిధంగా దీంట్లో వీల్స్ కూడా 3 ఉన్నాయి. కాకపోతే ఇందులో స్టీరింగ్ టైప్ వస్తుంది. అంటే మనం రెగ్యులర్గా హ్యాండిల్ బార్ చూసినాం కదా ఆటో రిక్షాలో, మరి ఇందులో స్టీరింగ్స్ వస్తుంది. అయితే దీని యూసేజ్ వచ్చేసి మనము మినీ వ్యాన్ లాగా చేసుకోవచ్చు. ఇక డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని ఎకా మొబిలిటీ స్క్రాచ్ తో మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కాబట్టి ఇందులో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కూడా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఇస్తున్నారు. మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రూప్ టాప్ ప్యాసింజర్ కోసము, మెటల్ రూప్ టాప్ ఏమో డ్రైవర్ క్యాబిన్ కోసం. అయితే ఈ ఆటో రిక్షా చాలా లెంతీగా ఉంది కదా, అదేవిధంగా దీని వీల్ బేస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది నార్మల్ ఆటో రిక్షాతో పోలిస్తే. 2300 mm వీల్ బేస్ తో మరియు 178 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ ని కూడా చాలా మంచిగా వీళ్ళు ఇచ్చారు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ మరియు రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ తో. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లా చూసుకున్నట్టయితే దీంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వీళ్ళు ఇవ్వడం జరిగింది డ్రైవర్ సైడ్. అయితే ముందుగా చెప్పుకున్నట్లయితే ఇందులో 6 సీటింగ్ కెపాసిటీ వస్తుంది కదా. డ్రైవర్ సైడ్ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది. మరియు రేర్ సైడ్ డబుల్ సీటింగ్ ఉంది. మరియు లగేజ్ కోసం అని కూడా ఎక్కువ స్పేస్ ఉంది. అయితే నార్మల్ గా మనము 3+1 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలనే మినిమం 7-8 మందిని కూర్చుంటాము. ఇక కొంచెం లెంతీ పెద్ద ఆటో చూసుకున్నట్లయితే మంచిగా 12-13 మందిని ఊకునే పెట్టుకుంటాము. అయితే ఇది అఫీషియల్గా మనకు 6 సీటింగ్ కెపాసిటీతో వస్తుంది కదా. మరి స్పేస్ కూడా చాలా ఎక్కువనే ఉంది. మరి మినిమం 20-25 మెంబర్స్నైనా కూర్చుని పెట్టుకుంటామని నేను అనుకుంటున్నా. అవసరానికి తగ్గట్లే దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది. అది లాంచ్ అయినాక మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంతమంది సిట్టింగ్ కెపాసిటీ ఇందులో ఉంది కాబట్టి మోటార్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి. మరి మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని 50 km టాప్ స్పీడ్తో మనం నడిపించవచ్చు. ఇక డ్రైవింగ్ మోడ్స్ నార్మల్ డ్రైవింగ్ మోడ్స్తో పాటు బూస్ట్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇందులో 12 kW పిక్ పవర్, 65 Nm టోర్క్ వస్తుంది. మరియు 21% గ్రేడబిలిటీ వరకు మనం దీన్ని నడిపించవచ్చు. ఇక రేంజ్ విషయానికి వస్తే 140 కిలోమీటర్ల అఫీషియల్ ARAI సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే మనం ఇక 100 లేదా 120 కిలోమీటర్ల రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీని వీళ్ళు ఇస్తున్నారు 15 kWh కెపాసిటీతో. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. అయినా కూడా 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఆప్షన్స్ వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి AC, అదే మన ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఛార్జ్ చేసినట్లయితే 2 hours లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక వారంటీ పరంగా కూడా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వారంటీ వీళ్ళు ఈ ఆటో రిక్షా పైన అందిస్తున్నారు. ఒకటి వెహికల్ వారంటీ వచ్చేసి 3 years లేదా 1,25,000 కిలోమీటర్ పైన వారంటీ ఇస్తున్నారు. ఇంకోటి బ్యాటరీ కోసం అని కొంచెం ఎక్కువ వారంటీ ఇస్తున్నారు. 6 years లేదా 1,65,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆటో రిక్షా యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేయలేదు. కాకపోతే ఈ ఆటో రిక్షా యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కొందరు ఏం చెప్తున్నారంటే 6,44,000 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంత ప్రైస్ పెట్టి ఇంత తక్కువ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనం తీసుకుంటే యూస్ కేస్ ఏమై ఉండొచ్చు అంటే మనం ఏ విధంగా ఈ ఆటో రిక్షాని వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టాటా మ్యాజిక్ మరియు మారుతి ఈకోకి ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ లో. ఎందుకంటే ఈ టాటా మ్యాజిక్ కానీ మరియు మారుతి ఈకోలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వ్యాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. తక్కువేంటి, ప్రస్తుతం అయితే లేవు, అన్ని కార్గో సెగ్మెంట్లో వచ్చినాయి. అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ మీరు చూస్తున్నట్లయితే ఈ ఆటో రిక్షాని తీసుకోవచ్చు. ఇక యూస్ కేస్ కూడా సేమ్ ఉంటుంది. ఇక టాటా మ్యాజిక్, మారుతి ఈకో ఏ విధంగా అయితే యూస్ చేస్తామో
స్కూల్ స్టూడెంట్స్కి కానీ ఆఫీస్ డ్రాప్స్ కానీ లేదంటే విలేజ్ టు సిటీ ఉంటుంది కదా రూరల్ ఏరియాలో, ఆ విధంగా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆటో రిక్షాని నేను ఎప్పుడో హైదరాబాద్లో చూసింటి, చాలా కాలం నేను చిన్నగా ఉండి హైదరాబాద్ పోయినప్పుడు అప్పుడు మొత్తం ఇవే ఉంటుండే హైదరాబాద్లో. ఇప్పుడు మొత్తం కనుమరుగైపోయినాయి. అయితే వీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు కదా, మరి తెస్తే దీన్ని యూస్ కేసు ఎంత అయి ఉండొచ్చు? సిటీలో అయితే చాలా తక్కువ అని నేను అనుకుంటున్నా. ఓన్లీ స్కూలు లేదా ఆఫీసెస్కి అట్లాంటివే దీని యూస్ కేసు చాలా తక్కువ కనిపిస్తుంది నాకు. దీనికి బదులుగా కొంచెం పెద్ద ఆటో రిక్షా విలేజెస్కి, అదే మనం ఎలాగో రూరల్ ఏరియా ఇప్పుడు బజాజ్ ఎక్స్ వైడ్ ఆటో రిక్షాలు మరియు అట్లాంటి ఆటో రిక్షాలు ఒకవేళ తీసుకొస్తే బెటర్ ఉంటుండే. చూద్దాం ఈ ఆటో రిక్షాని ఎంత యూస్ కేస్ అవుతుంది. అదేవిధంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి వరకు వస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ఆటో రిక్షా మన 2 స్టేట్స్లో వస్తే ఏ విధంగా దీన్ని వాడుకోవచ్చో కమెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఇవి ఎక్కా మొబిలిటీ తరపున వచ్చే 6S ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క కంప్లీట్ డీటెయిల్స్. పేరుకి మాత్రమే ఇది 3 వీలర్ కేటగిరీలో ఉంది, పని మాత్రం 4 వీలర్వి చేయొచ్చు. అయితే ఈ ఆటో రిక్షా పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా 2025లో వచ్చిన టాప్ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.